Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English Word. Get ready to enter Zero to Hero, an English challenge. Sadhana Midi, Sahakaram Nadi. Be ready to join in the battle of success. Stand up on your decision until you reach your goal. Okay, friends. మరి లేట్ చేయకుండా ఇవాల్టి ఇంగ్లీష్ క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఇవాల్టి మొదటి సెంటెన్స్, హూ సెడ్. What is the meaning of this sentence is ఎవరు చెప్పారు. Who said? ఎవరు చెప్పారు. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, who said you can't achieve your dreams if you work hard? మీతో ఎవరన్నారు మీరు కష్టపడితే మీ కలల్ని నిజం చేసుకోవాలని మీరు పనిచేస్తే మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేరలేరని ఎవరన్నారు? అంటే అదంతా ట్రాష్. అంటే ఇఫ్ యూ వాంట్ టు వర్క్, if you want to achieve your dreams, then if you work hard, definitely you will be reach your goal. Nobody can be stop you. Right, friends? Next చూడండి, I wonder who said those words about me. I wonder అంటే ఏంటండి? నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ విషయాలు నా గురించి ఎవరన్నారు, నా గురించి హూ సెడ్ దోస్ వర్డ్స్ అబౌట్ మీ, ఆ మాటలు నా గురించి ఎవరన్నారు కానీ నాకు విచిత్రంగా అనిపించింది, ఆశ్చర్యం కలిగింది. థర్డ్ సెంటెన్స్ చూడండి, హూ సెడ్ లైఫ్ వాజ్ గోయింగ్ టు బీ ఈజీ. ఎవరన్నారండి జీవితం సాఫీగా సాగిపోతుందని? ఈరోజు మన జీవితం ఎలాంటిదండి? కత్తులపై ఏం చేయాలి? కత్తులపై నడక. ఎప్పుడు మనం మన లక్ష్యాన్ని అలక్ష్యం చేసి నిర్లక్ష్యంగా మనం కనుక ఉండిపోతే రేపనేది ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మారిపోతుంది అనేటటువంటి భ్రమలో బతికితే, మన గురించి మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయకపోతే డెఫినెట్లీ మన జీవితం అనేది ఏమైపోతుంది? మనం శిలగానే ఉండిపోతాం తప్ప పూజలు అందుకునే శిల్పంగా ఎప్పటికీ అలాంటి వ్యక్తులు మారలేరు. దట్స్ వై వీ హ్యావ్ టు వర్క్ ఫర్ అవర్ సక్సెస్. ఓకే అండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ మనకు హూ గోస్, ఎవరు వెళ్తారు. ఎగ్జాంపుల్ చూద్దామా? హూ గోస్ టు ద పార్క్ దిస్ అర్లీ ఇన్ ద మార్నింగ్. ఇంత పొద్దున పూట, ఇంత ఉదయాన్నే పార్క్కి ఎవరు వెళ్తారండి అని అడుగుతున్నాం. రైట్? ఇంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాం అన్నట్లు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ దీనికి, ఐ వండర్ హూ గోస్ టు దట్ ఓల్డ్ హౌస్ ఎట్ నైట్. రాత్రిపూట ఆ పాడుబడ్డ ఇంటికి ఎవరు వెళ్తారు అని నాకు ఆశ్చర్యం అనిపించింది. డూ యు నో హూ గోస్ అరౌండ్ స్ప్రెడింగ్ దోస్ రూమర్స్? డూ యు నో హూ గోస్ అరౌండ్ స్ప్రెడింగ్ దోస్ రూమర్స్? రూమర్స్ అంటే ఏంటంటే వదంతులు. ఈ వదంతుల వెనుక ఎవరున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ రెండు సెంటెన్సెస్లో వెళ్తారు అనేది వారి యొక్క ఫిజికల్గా డైరెక్ట్ సెంటెన్స్. అక్కడ మనకి ఏమవుతుంది? క్లియర్ కట్గా వెళ్ళడం రావడం అనేది మనకు తెలుసు. కానీ దీని వెనక ఎవరున్నారు అంటే ఎవరు చేస్తున్నారు అనే అర్థంలో కూడా ఈ ఫ్రేజెస్ని మనం వాడటం జరిగింది. రైట్ ఫ్రెండ్స్? నెక్స్ట్ సెంటెన్స్, హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను. చూడండి ఏముంది ఎగ్జాంపుల్, హియర్ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ యాజ్ ప్రామిస్. నేను నీకు మాటిచ్చినట్టుగానే నీకోసం ఇక్కడే నిరీక్షిస్తున్నాను, నేను ఇక్కడే ఉన్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ సెడ్ వుడెంట్ కమ్ బట్ హియర్ ఐ యామ్ ఎనీవే. ఐ సెడ్ ఐ వుడెంట్ కమ్, నేను బహుశా రాకపోవచ్చు అని అన్నాను, కానీ ఏదోలాగా నేను ఇక్కడ వచ్చేసాను, ఇక్కడనే ఉన్నాను అని అర్థం. నెక్స్ట్, ఆఫ్టర్ ఆల్ ద స్ట్రగుల్స్ హియర్ ఐ యామ్ స్టాండింగ్ స్ట్రాంగ్. ఆఫ్టర్ ఆల్ ద స్ట్రగుల్స్ అంటే ఏంది? ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నేను ఇప్పుడు దృఢంగా ఇక్కడ నిల్చోగలిగాను అంటే ఏంటి? నేను లక్ష్యాన్ని చేరుకున్నాను అనే సందర్భంలో ఈ వాక్యాన్ని ఇక్కడ వాడడం జరిగింది. నెక్స్ట్, ఐ గేవ్ ఇట్, నేను ఇచ్చాను. ఐ గేవ్ ఇట్ మై బెస్ట్ షాట్ బట్ ఇట్ డిడెంట్ వర్క్ అవుట్. ఐ గేవ్ ఇట్ మై బెస్ట్ షాట్, నేను
నా నుంచి సాధ్యమైనంత మంచి షాట్ను నేను ఇచ్చాను, కానీ అది పని చేయలేదు, ఆశించినంత సత్ఫలితాలను అది ఇవ్వలేదు అని ఇక్కడ అర్థం వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ నీడెడ్ హెల్ప్, సో ఐ గేవ్ ఇట్ టు హర్ వితౌట్ హెసిటేషన్. షీ నీడెడ్ హెల్ప్, ఆమె సహాయం కోసం ఎదురు చూస్తున్నది, ఆమెకు సహాయం అవసరం ఉంది కనుక నేను ఏమాత్రం తటపటాయించకుండా ఆమెకు సహాయపడ్డాను, నేను నా సహాయాన్ని అందించాను అని ఇక్కడ అర్థం. I gave it a lot of thought before making my decision. I gave it a lot of thought before making my decision. నేను నిర్ణయం తీసుకునే ముందే చాలా రకాలుగా నేను దాని గురించి ఆలోచిస్తాను. చూడండి, పై రెండు వాక్యాలు ఇవ్వడం అనే దాని గురించి ఉంటే ఇక్కడ అర్థం ఏమొస్తుంది అంటే, నేను నిర్ణయం తీసుకునే కంటే ముందే రకరకాలుగా ఆలోచనలకు ప్రాధాన్యతని ఇస్తాను అనే అర్థంలో ఇక్కడ ఈ ఐ గేవ్ ఇట్ అనే దాన్ని వాడడం జరిగింది. చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓవర్ హియర్. ఇది రెండు రకాలుగా మనం వాడవచ్చు. ఇక్కడ అని బేసిక్గా దీన్ని వాడతాము, సమ్ టైమ్స్ దీన్ని ఇక్కడ నుండి అని కూడా వాడడం జరుగుతుంది. చూడండి అర్థం చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హే ఐ ఫౌండ్ యువర్ కీస్, దే ఆర్ ఓవర్ హియర్. హే, నీ యొక్క తాళం చెవులు ఇక్కడే నాకు దొరికాయి, ఇక్కడ అనే అర్థంలో ఇక్కడ వాడాం. నెక్స్ట్ చూడండి. కెన్ యూ కమ్ ఓవర్ హియర్ ఫర్ అ మూమెంట్. నువ్వు ఒక క్షణం ఇటు వచ్చి వెళ్తావా, ఇటు వస్తావా, ఇక్కడికి వస్తావా అనే అర్థంలో ఇక్కడ వాడాం. నెక్స్ట్ చూడండి. ద వెదర్ ఓవర్ హియర్ ఈజ్ మచ్ కోల్డర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము నేను అనుకున్న దానికంటే చల్లగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం క్లియర్ అండి. ఇక్కడ అనే అర్థంలో ఈ ఓవర్ హియర్ అనే దాన్ని మనం వాడడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కమ్ హోమ్. సింపుల్ కదండి, మీకు అందరికీ తెలిసింది. కమ్ రా, హోమ్ అంటే ఇంటికి రండి. ఎగ్జాంపుల్ చూద్దామా. ఐ కాంట్ వెయిట్ టు కమ్ హోమ్ ఆఫ్టర్ అ లాంగ్ డే. ఐ కాంట్ వెయిట్ అంటున్నాడు. ఏంటి, నేను ఇంకా నిరీక్షించలేను, ఇంటికి వెళ్ళి నేను చాన్నాళ్ళు అయింది, ఇంకా ఇంటికి వెళ్ళకుండా నేను నిరీక్షించలేను. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. విల్ యూ కమ్ హోమ్ ఫర్ ద హాలిడేస్ దిస్ ఇయర్. మీరు ఈ సెలవుల్లో ఇంటికి రాగలరా, వస్తారా, రైట్. షీ టోల్డ్ హిమ్ టు కమ్ హోమ్ అర్లీ ఫర్ డిన్నర్. షీ టోల్డ్ హిమ్ టు కమ్ హోమ్ అర్లీ ఫర్ డిన్నర్. ఆమె అతనితో ఏమన్నది, భోజనానికి ఇంటికి త్వరగా రండి అని ఆమె అన్నది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ హర్ట్. సరే అండి, మనం ఏమంటుంటాం, హర్ట్ అయ్యాడు, వాడు చాలా హర్ట్ అయ్యాడు అతను మాత్రమే. హర్ట్ అవ్వడం అంటే ఏంటి, మనసు గాయపడము, నొచ్చుకోవడము. బేసిక్గా మనం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అలగడం. ఐ యామ్ హర్ట్ అంటే నేను అలిగాను. చూడండి సెంటెన్స్. ఐ యామ్ హర్ట్ దట్ యూ డిడ్ంట్ ట్రస్ట్ మీ ఎనఫ్ టు టెల్ ద ట్రూత్. I am hurt that you didn't trust me enough to tell the truth. నేను నిజం చెప్పాలని చెప్తే కూడాను నువ్వు నన్ను నమ్మట్లేదు కనుక నా మనసుకు బాధ కలిగింది, లేదా నేను అలిగాను అని సందర్భంలో ఈ వాక్యాన్ని మనం వాడుతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆఫ్టర్ హియరింగ్ దోస్ హార్ష్ వర్డ్స్ ఐ యామ్ హర్ట్ మోర్ దాన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఆఫ్టర్ హియరింగ్ దోస్ హార్ష్ వర్డ్, ఆ పరుష పదజాలం. పరుష అంటే ఏంటంటే కఠినము, మనసుకు బాధ కలిగించేటటువంటి అని అర్థం. మరి ఆ పరుష పదజాలాన్ని విన్న తర్వాత నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ బాధ కలిగింది, చాలా బాధ కలిగింది నాకు అని అర్థం. ఐఎమ్ హర్ట్ బట్ ఐ విల్ ఫైండ్ అ వే టు మూవ్ ఫార్వర్డ్. నేను గాయపడ్డాను, నా మనసు గాయపడింది, నేను నొచ్చుకున్నాను లేదా నేను అలిగాను, కానీ చివరికి ముందుకు వెళ్ళడానికి నేను ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను లేదా ఆ మార్గం నాకు లభించింది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డోంట్ క్రై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఏడవకండి. ఓకే అండి. చూడండి. ప్లీజ్ డోంట్ క్రై, ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఎవరైనా ఏదైనా బాధలో వేడుస్తున్నారనుకోండి, ఆ టైంలో వాళ్ళని మనం ఏం చేస్తాం, ఊరడిస్తాం, వాళ్ళని ఏదో రకంగా సముదాయిస్తాం కదా. ఏమంటాం, ప్లీజ్ డోంట్ క్రై,
దయచేసి ఏడవకండి, అంతా మంచే జరుగుతుంది అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఏమంటున్నాం? డోంట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. ఆ పడిపోయినా లేదా కింద పడిన నేల పాలైనటువంటి ఆ పాల కోసం ఏడవకండి, ఇది పెద్ద విషయం ఏం కాదు, లైట్ తీసుకోండి అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఐ టోల్డ్ హర్ నాట్ టు వర్రీ అండ్ డోంట్ క్రై అబౌట్ ద మిస్టేక్. నేను ఆమెతో అన్నాను, ఏమన్నాను? నాట్ టు వర్రీ, చింతించాల్సిన అవసరము లేదు. డోంట్ క్రై అబౌట్ ద మిస్టేక్, జరిగిన పొరపాటు గురించి ఇప్పుడు ఏడవకండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడున్నాను. ఐ ఆమ్ హియర్, ఓకే అండి. ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ నో మ్యాటర్ వాట్, నేను నీకు సహాయపడడానికి ఇక్కడే ఉన్నాను. ఓకే, నీకు సహాయపడడానికి నేను ఇక్కడే ఉన్నాను, పెద్దగా బాధపడవద్దు అని అర్థం. డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్ టు హెల్ప్ యూ ఫిగర్ ఇట్ అవుట్. డోంట్ వరీ, చింతించకు, నేను నీకు సహాయం చేయడానికి ఇక్కడే ఉన్నాను. ఐ ఆమ్ హియర్ బికాస్ యూ ఆస్క్డ్ మీ టు కమ్, నేను ఇక్కడ ఉన్నాను, ఎందుకున్నాను? నువ్వు ఇక్కడికి రమ్మన్నావు కనుక ఇక్కడ ఉన్నాను అని ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. ఒక్కసారి ఈ క్లాస్లో మనం చెప్పుకున్నటువంటి సెంటెన్సెస్ని రిక్యాప్ చేసుకుందామా? హూ సెడ్, హూ గోస్, హియర్ ఐ యామ్, ఐ గేవ్ ఇట్, ఓవర్ హియర్, కమ్ హోమ్, ఐ యామ్ హర్ట్, డోంట్ క్రై, డూ ఇట్ నౌ. ఓకే అండి, ఐ యామ్ హియర్. ఇవి ఇవాల్టి వాక్యాలు. మరి ఈ వాక్యాలకు సంబంధించి మీరు చేయాల్సిన పని గుర్తుంది కదా ఫ్రెండ్స్? జస్ట్ లిజన్ అండ్ వాచ్ ద వీడియో అటెంటివ్లీ. If you need, listen again and again until you get a clear idea about these sentences. Okay friends, and make a short note. Don't forget to make a short note or synopsis, whatever may be, on your daily classes, and practice to apply these sentences in your own use. And be confident friends, be confident. Discuss these sentences with your friends, peer groups, colleagues, family members, whoever may be, whoever you have around with you. Just discuss with them, try to speak with them in English, and must be make 7 to 10 own sentences and get ready for the next day. And I am reminding you that you must do your work first, and afterwards just be positive to definitely you will be reached your goal. And I am here with you to support to reach your goal. Just stay with me and subscribe my channel, comment, like and share this video. Thank you for watching. We will be meet in our next video. Until then, take care. Goodbye.